పేరుకి పృథ్వీరాజ్. అనగారు ఇప్పుడు మీరు ఎక్కడ జాంకాలం. ఉన్నారు, ఇప్పుడు మీ వ్యాపార పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏంటన్నా నేను డబుల్ ఎంఏ చదివాను. డబుల్ ఎంఏ జాబ్ లేక జాంకాయల వ్యాపారం పెట్టుకున్నాను. ఏముంది, పొద్దున్న వెళ్ళి కోసుకొచ్చుకుంటాం, అమ్ముతూ ఉంటారు. ఏంటన్నా ఎంత చదువు చదివి ఏంటి అసలు విషయం? ఏం చేస్తా, మళ్ళీ రిజర్వేషన్ ఉంది, నాకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది. ఎస్సీ 2000 అయిపోయింది నాది ఎంఏ. అప్పటి నుంచి ప్రయత్నం చేసాను, నా ప్రయత్నంలో అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? పరిపాలన మట్టి బాగానే ఉంది, పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే వరదల్లో కూడా చంద్రబాబు గారు దగ్గరుండి కూడా అన్ని పర్యవేక్షణ చేసి అధికారులని పరిగెత్తిస్తాం, అన్నీ చేసి బాగుంది. పరిపాలన మాత్రం చాలా బాగుంది. అన్న మాట ప్రకారం 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేశారు. ఇది ఎలా చూడండి? 4000 ఒకేసారి పెంచుతామంటే అది గ్రేటే కదా. ఆర్థిక పరిస్థితుల్లో ఉండి కూడా 1000 రూపాయలు సడన్గా 1000 రూపాయలు పెంచేయండి. మళ్ళీ అది కూడా ఎలక్షన్ ముందు కాంచి ఏప్రిల్ కాంచి పెంచాడు. మరి ఆయన ఎక్కడ చేస్తున్నాడో ఏంటో అసలు మా అయితే తెలియదు. అన్నమాట ప్రకారం ప్రజలకి అన్నీ చేస్తున్నారు. రేపు దీపావళి కాంచి దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు, తర్వాత ఆర్టీసీలో ఫ్రీ 1500 ఇస్తానని ఇందాక నేను సెల్లో చూశాను. అన్నారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి నిన్నగా మొన్న విజయవాడ వరదల్లో మునిగిపోయి మొత్తం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు వరదల్లో వెళ్ళి మోకాలు నీతులు వెళ్ళి అనేక మందిని కాపాడిన రీతిలో మనం చూసాం. ఈ వయసులో కూడా చంద్రబాబు గారు ఎంత సహాయం చేసినట్టు ఎలా చూడదు? ఎంత సహాయం చేశాడంటే ఆయన ఉన్న అనుభవం, రాజకీయ అనుభవం బట్టి ఆయన చేయగలుగుతున్నాడు. అదే జగన్ ఉన్నాడు అసలు ఎప్పుడో అసలు వరదలు వస్తే ఎప్పుడు వెళ్ళేవాడే కాదు. ఆళ్ళని ఏదో ఏరియాల సర్వే బోరేలు సర్వే చేసుకొచ్చేవాడు అంతే. అంతవరకే ఆయన. ఈయన దగ్గరుండి పరిపాలన అంతా ఏదో ఆ బస్సునే ఇల్లులాగా భావించాడు, దేవాలయం అన్ని భావించి అక్కడి నుంచే పరిపాలన బాగా సాగించాడు. ఇప్పుడు ఎంత మంచి పరిపాలన చేస్తా అంటే బురద జల్లి రాజకీయాలు చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? బురదలో ఉండేవాడు బురద రాజకీయాలే చేస్తూ ఉంటాడు. అవినీతి పని చేసినాడు అవినీతి పని చేస్తూ ఉంటాడు. ఆడి మళ్ళీ ఆ ఆలోచనలు మారవు. ఇంకా ఎంత మట్టికి ఎదటోటి మీద బురద చల్లుదామన్న ప్రయత్నమే చేస్తాడు, కానీ వేరే ప్రయత్నం చేయడు. ఇప్పుడు చూసుకుంటే గత 3 రోజులు బట్టి ఒక వార్త మాత్రం హల్చల్ అవుతూ ఉంది, లడ్డు విషయం. ఎందుకంటే తిరుపతి దేవస్థానం ప్రసాదం. ఇప్పుడు మనం ఏ మతమైనా అవ్వచ్చు, కానీ పక్కవారి మతాన్ని మనం కించపరిచేలా మనం చేయకూడదు. హిందూ సాంప్రదాయం మంట కలిపి ఈ రోజున ఎంత దారుణానికి ఒడిగట్టారు. గత ప్రభుత్వం నుండి ఈ వ్యవహారాలు ఎప్పుడు నుండి అంటే నిన్న బయటపడి మన ఒక వారం క్రితం రోజు మా ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని బయటపడితే చాలా దారుణం. నిష్టగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు, కనీసం వాళ్ళకి నీచ్ అనేది ముట్టకూడదు. అలాంటి వాళ్ళకి ఈ రోజున ఎంత పాపాన్ని ఒడిగట్టేలా చర్యలు చేసినట్టు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి, వాళ్ళ రోడ్డు మీద ఉరి తీయాలి. ఇంకా ఎంతోమంది హిందూ మతస్థుల్ని కించపరిచేలాగా అవంటే వాళ్ళకి చాలా వెగిటిగా ఉంటుంది, తర్వాత అసహ్యంగా ఉంటుంది. అలాంటివి నెయ్యిలో కలిపి మరి అలా చేస్తున్నాను. నీకు నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ నువ్వు ల్యాబులకు పంపించి అసలు నెయ్యి సరికొస్తుందా లేదా మార్కెట్లో రేటు ధర 600-700 ఉంది ఒరిజినల్ నెయ్యి. 320 రూపాయలు ఇస్తుంటే ఏ విధంగా ఇస్తున్నాడు ఆలోచన ఉండాలి కదా అధికారులకి. 320 రూపాయలు అంటే అలా ఏం ఆశించి దానికి కొన్నారో ఏంటో మరి విచారణలో అని తెలీదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు అవి ఎంత ఫేక్, కావాలని నన్ను నా మీద దుష్ప్రచారాలు చేస్తానంటే అంటే అసలు ఏంటి అసలు? ఇప్పుడు నీ మీద నేను బురద చల్లాలని నాకేం పని? నాకు అంత అవసరం ఏముంది? నాకు కలిసి వచ్చేది ఏముంది? ఏమీ లేదు కదా. ఫేక్ అయితే ఇదంతా ఎందుకు వస్తుంది? ల్యాబ్లో మనం టెస్టింగ్లకి వెళ్ళింది, అవన్నీ పాలసీ ఏమి ఉండదు కదా. అలా పాలసీ అయితే ఇప్పుడు వాళ్ళని ఉద్యోగస్తులు వాళ్ళందరూ పోతారు కదా. ఫేక్ అనేది అసమం. అది ఫేక్ న్యూస్ అయితే ఎందుకు ఇలా వెల్లడవుతుంది? అవదు కదా. అది చూసుకుంటే చంద్రబాబు గారు గతంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మొత్తం తీశాడు, పేదవాడిగా నోటికడ కూలి లాగేశాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక 75 క్యాంటీన్లు కూడా నిన్న కొత్త ఏర్పాటు చేశారు. ఇది ఎలా చూడొచ్చు? పేదవాడికి మరి ఎక్కువగా ఇది అవుతుంది కదా, వాళ్ళకి అదే ఆధారం అవుతుంది. ఏం పనులు లేవు, ఏమీ లేవు, కూలి పనికి వెళ్తా ఏమీ ఆధారం ఏమీ లేదు.
మరి అది 5 రూపాయలు అంటే ఏమొస్తుంది? అయినా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పరిపాలన దక్షతతో 5 రూపాయలు అన్న క్యాంటీన్లు పెట్టి ఆదుకుంటున్నాడు. రిక్షా వాళ్ళని కానీ, కూలీలు కానీ, లేకపోతే ఇంకో వేరే వాళ్ళని కానీ ఎవరైనా సరే ఆ టైంకి వెళ్ళి భోజనం టైం అయ్యేదానికి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అది లేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. కరోనా టైంలో కానీ, మామూలు టైంలో కానీ, ఏ టైంలో అయినా సరే. ఫైనల్ ఏంటంటే రైతుల పక్షాన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు గారు, జగన్ గారు? ఇప్పుడు ఏదో డబ్బులు వేసేస్తే డెవలప్ అయిపోతుందని ఆయన ఆలోచించాడు. రైతుల దగ్గరికి వెళ్ళకుండా, రైతుల పరిస్థితి తెలియకుండా వడ్లు అమ్ముకోవడానికి నానా బాధలు పడ్డాడు రైతు. ఇప్పుడు ఈయన రేపే ఇది అక్టోబర్లోనే ఈయన కేవీపీలు అవన్నీ తెరిపించేస్తానంటున్నాడు. థ్యాంక్ యూ అన్న సార్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఉద్యోగ అవకాశాలు లేక యువకులు అల్లాడిపోయారంటంలో ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఎల్కేజీ నుండి పీజీ చదివినా లేకపోతే ఇంజనీరింగ్లు చేసినా ఏది చేసినా జగనన్న వాలంటీర్ ఉద్యోగాలు తప్ప యువతకు వేరే ఉద్యోగ అవకాశాలు లేవు. సచివాలయ సిబ్బంది సంబంధించి ఉద్యోగాలు వదిలినా సరే అవి కూడా అరకొర ఉద్యోగాలు వదిలేవాడు. జగన్మోహన్ రెడ్డి కేవలం తన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందాము, తనకంటూ ఒక వలయాన్ని క్రియేట్ చేసుకుందాం, ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం అధికారాన్ని మార్చేసుకోవచ్చు, ప్రజల యొక్క ప్రతి విషయాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు, వాలంటీర్ వ్యవస్థ పటిష్టం చేసుకుంటే చాలు అన్న భ్రమలో వాలంటీర్ల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. కేవలం నువ్వు ఎంత చదువు, 5,000 రూపాయల ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం తప్ప ఇంకొకటి లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేకుండా యువత మొత్తం పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకు తెరువు ఎదుర్కొనే పరిస్థితిలోకి ఆంధ్ర రాష్ట్ర యువకులను చేసాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఆశ కలిగింది. చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం డిఎస్సి మీద తొలి సంతకం చేశారు ఫస్ట్. ఇక మొదలైంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రణాళిక ప్రారంభమైందని చెప్పి అందరికీ యువకుల్లో ఆశలు చిగురించాయని చెప్పాలి. ఇంకొకటి మీకు తెలుసో తెలియదు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత తప్పేంటి తెలుసా? యువకుల్ని సరిగ్గా పట్టించుకోలే. ఏమైపోతే మనకెందుకు, ఓట్లు ఉంటే చాలు, ఆ ఓటు వచ్చే టైంలో ఓటు వేసే టైంలో మనం ప్రజలకి దగ్గరికి వెళ్తే సరిపోతుంది అని ఒక సింబాలిక్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఏమైపోయినా మనకు అనవసరం, మన పథకాలు ఇచ్చేస్తున్నాం, ప్రజలు మనకి మళ్ళీ ఓట్లు గుద్దేస్తారు, మళ్ళీ అధికారం కూడా మనదే, ఇక తిరిగి లేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి యువకుల పట్ల అసలు శ్రద్ధ వహించేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అల్లకల్లోలం అయిపోయి కేవలం 11 సీట్లకు పరిమితమైనట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏవైతే పరిశ్రమలు వెళ్ళగొట్టావో, నీ పరిపాలన చూసి మొత్తం పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ పారిపోయారు, వాళ్ళందరూ మళ్ళీ రావడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, పరిశ్రమలు పెట్టడం కోసం ముందుకు రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని చూసి, వీళ్ళ యొక్క పరిపాలన చూసి నువ్వు ఏవైతే ఇన్వెస్టర్లందరూ పోగొట్టేసావో మళ్ళీ ఆ ఇన్వెస్టర్లందరూ ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాము, మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, మాకు అవకాశం ఇవ్వండి చెప్పి వాళ్ళే బ్రతిమాలుకొని ప్రభుత్వంతో చేతులు కలిపి పనిచేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వినపడుతుందా? ఇప్పటికైనా ఆలోచించుకో. ప్రజల పక్షాన వ్యవహరిస్తే నాయకుడిని నెత్తిని పెట్టుకొని దేవుడిగా కొలుస్తారు. నువ్వేంటంటే ప్రజలకి మేలు చేస్తానని చెప్పి అనుకుంటున్నావు, ప్రజలకి అనేక పథకాలు ఇచ్చేసాము, ప్రజలకి తోడుగా ఉన్నాము, మేమంతా కాపాడేసాము, ఈసారి కూడా మాది అధికారం అని చెప్పి విర్రవేగారు. చివరాఖరికి ఏమైంది? 11 సీట్లు మాత్రమే పరిమితం అయ్యావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని మాత్రం మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే చదువుకున్న దానికి ఆ వాల్యూ ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం సరైన ఉద్యోగం సంపాదించినప్పుడే మనం చదువుకున్న ఆ విలువకి, ఆ విధానానికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. డిగ్రీలు చదివి, పీజీలు చదివి, ఇంజనీరింగ్లు చేసి నువ్వు ఇచ్చే 5,000 రూపాయల ఉద్యోగం కోసం చాలామంది ఎదురు చూసారు అప్పట్లో. ఎందుకంటే వేరే గత్యంతరం లేక, ఓరు నాయనో ఈ 5,000 ఉద్యోగం కూడా లేకపోతే పరిస్థితి ఇంకా దారుణం అయిపోద్దేమో, పోనీ 5,000 ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తాడేమో, పర్మనెంట్ చేసిన తర్వాత జీతాలు పెంచుతాడేమో అని చెప్పి చాలామంది ఆశగా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ వాలంటీర్ల ఆశలు కూడా అరేసలు చేసావు. ఉన్న పలంగా నువ్వు ఎలక్షన్లో గెలవడం కోసం, ఎట్టి పరిస్థితులు గెలవాలని చెప్పి ఈ వాలంటీర్లని అడ్డం పెట్టుకొని గెలవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసావు. కానీ విధి వెంటాడింది నిన్ను.
ఎన్నికల కమిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్లు కేవలం నీ కోసమే పనిచేస్తారని చెప్పి ముందుగానే గ్రహించి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేసి ఎలక్షన్ డ్యూటీల్లోకి ఇన్వాల్వ్ అయితే బాగోదని చెప్పి ముందుగా క్లియర్ కట్గా నిర్ణయం తీసుకుంది. అక్కడ పడింది నీకు దెబ్బ. వెంటనే నువ్వేం చేసావు, వాలంటీర్లు కనుక నాకు పని చేయకపోతే నేను ఓటమి ఖాయం అని చెప్పి నువ్వు గ్రహించి వెంటనే వాలంటీర్లందరూ రాజీనామా చేయడం కోసం నువ్వు రంగం సిద్ధం చేసావు. వాలంటీర్ అందరూ రాజీనామా చేసేస్తే కనుక మనకే మన ప్రభుత్వం ఎలాగైనా వస్తుందో మళ్ళీ మీ ఉద్యోగులు మీకు ఇప్పించేస్తానని చెప్పి అందరు నమ్మించి ప్రతి ఒక్కరితో చాలామంది బలవంతంగా రాజీనామాలు చేయించావు. చాలామంది వీడియో క్లిప్లు కూడా ప్లే అయినాయి. మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేయించేశారు సార్, చంద్రబాబు గారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మా ఉద్యోగులు మాకు ఇవ్వండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. కానీ చంద్రబాబు గారు అప్పుడు కూడా చెప్పారు, అమ్మా మీరు ప్రభుత్వానికి సహాయం చేసేలా పనిచేయొద్దు, ప్రజల పక్షాన పనిచేయండి, ప్రజల పక్షానికి న్యాయం చేసేలా పనిచేయండి, ప్రభుత్వ పథకాలు చేరేయండి తప్పలేదు, కానీ వన్ సైడ్ గేమ్ చేసేలా మీరు అలా చేయొద్దు, ప్రజలకు ఏవైతే అవసరమో అట్లా అందించే కార్యక్రమం వాలంటీర్లు చేయాలి, అంతేగాని వైసీపీకి తొత్తుల్లాగా వ్యవహరించొద్దని చెప్పి చంద్రబాబు గారు చాలాసార్లు క్లియర్ కట్గా చెప్పారు. కనీసం పట్టించుకోవాలి. చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు రక్షిస్తాడని చెప్పి వాలంటీర్లు అందరూ రాజీనామా చేస్తే నట్టేట జగన్మోహన్ రెడ్డి ముంచేశాడు. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. ఉద్యోగ అవకాశాలు లేక వాలంటీర్ ఉద్యోగం కూడా పోయి ఇవి కనీసం చదువుకున్న దానికి వాల్యూ లేకుండా పోయింది. కానీ చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని అన్యాయం చేయరు. ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఆ రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైనా సరే మీకు వచ్చేలా ఆ ఉద్యోగ అవకాశాలు కొద్ది మోడిఫై చేసి ఎటువంటి చర్యలు తీసుకొని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసేదానికన్నా చంద్రబాబు గారు 100% యువకుల పట్ల ఆలోచిస్తారు. ఎవరికి అన్యాయం చేసే చంద్రబాబు గారు కాదు. దానికి తోడు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. విద్య పట్ల ఉద్యోగ అవకాశాల పట్ల చాలా శ్రద్ధ వహించే మనిషి, ప్రతిదీ తెలిసిన వ్యక్తి. అంతకన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. కూటమి ప్రభుత్వం గెలవడానికి ప్రధాన కారణంగా పోషించినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అధైర్యపడవద్దు, ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి.